Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యమైన నేతలు ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోవడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఆ ప్రభావం పడిందనే చెప్పాలి. అదే సమయంలో జగన్ వ్యవహార శైలి నచ్చని మరికొందరు కూడా పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. త్వరలోనే ఒక ముఖ్య నేత కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేత పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టీడీపీ నేతల ప్రలోభాల వల్ల కావచ్చు, లేదా జగన్ వ్యవహార శైలి ఇక మారదని భావించి పార్టీని వీడడమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది. వైసీపీని ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అవంతి శ్రీనివాసులతో పాటు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య కూడా పార్టీని వీడారు. దీంతో పాటు విజయసాయిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో మోపిదేవి వెంకటరమణ నమ్మకమైన నేతగా ఉన్న ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు 4 రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఇక ఎవరూ రాజీనామా చేసే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుస కేసులు నమోదవుతుండటంతో పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. జగన్ను మానసికంగా దెబ్బకొట్టాలంటే వైసీపీ నుంచి అవసరం లేకపోయినా పార్టీలో తీసుకునేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా మరొక రాజ్యసభ సభ్యుడికి గాలం వేసినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ పదవి పొందిన వారిలో ఒకరితో టీడీపీ నేతలు టచ్లోకి వెళ్లారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో 7 రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వానీలు ఉన్నారు. వీరిలో వైవి సుబ్బారెడ్డి జగన్కు బాబాయి కావడంతో ఆయన బయటకు వెళ్లే అవకాశం లేదు. ఆయనకు జగన్ కీలక బాధ్యతలను పార్టీలో అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్కు నమ్మకంగా ఉంటున్నారు. నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డిలు తాము పార్టీని వీడేది లేదని చెప్పారు. అయితే వైవి తప్పించి మిగిలిన 6 పరిమళ నత్వానీ పదవీకాలం త్వరలోనే పూర్తవుతుంది. దీంతో మిగిలిన 5 ఒకరిపై తెలుగుదేశం పార్టీ గురిపెట్టింది. వీరిలో ఒకరితో ఇప్పటికే టీడీపీలో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో తిరిగి వారికే పదవి ఇస్తామని చెప్పడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కీలక పదవి ఇస్తామని చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.